ఆఫ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు ఈ కేసులో. 1885 సంబంధించినటువంటి ఒక చట్టం టెలిగ్రాఫ్ యాక్ట్. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించటం, ఫోను సంభాషణ వినటం అనేటువంటిది ఎంత తీవ్రమైనటువంటి నేరం అనే దాని మీద తర్వాత అనేక చట్టాలు జరుగుతూ వచ్చినాయి. ఒక ఫోన్ని ఒకరి దగ్గర వినాలి అని అంటే దానికి సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి వాళ్ళ నెంబర్ది పంపించి వాళ్ళకి తీసుకోవాలి. రెండోది, ఎవరైతే సెంట్రల్ అయితే సెంట్రల్ హోంశాఖ సెక్రటరీ నుంచి తీసుకోవాలి, స్టేట్ అయితే స్టేట్ హోంశాఖ సెక్రటరీ దగ్గర తీసుకోవాలి. పర్పస్, ఏ పర్పస్లో వాళ్ళ ఫోన్ వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో కూడా తీసుకోవాలి. దానికి టైం పీరియడ్ కూడా ఏ టైం పీరియడ్లో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది దానికి ఒక స్ట్రక్చర్ ఉందట. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అది జరగాలి. కానీ అలా జరగకుండా ఇదంతా కూడా అది ఆ రూట్లో కాకుండా పూర్తిగా అంటే సిస్టమ్ని బ్రేక్ చేసే విధంగా జరిగిపోయింది అనేటువంటిది వారి మధ్య ఉన్నటువంటి సమాచారం. అంటే ఇప్పుడు ఇది సినిమా సెలబ్రిటీల వరకు ఆగలేదు కదా, న్యాయమూర్తుల ఫోన్లు కూడా అని అంటున్నారు. మరి అట్లాంటిది ఇక అక్కడి దాకా వెళ్ళిన తర్వాత దీని పరిధులు ఎక్కడి దాకా వెళ్తాయి అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. మరొక అంశం ఏంటంటే, ఒక ఇద్దరు ఫోన్లు మాట్లాడుకున్నటువంటి ఫోన్లు కూడా విని వాళ్ళకి వినిపించడమో లేదా వాళ్ళకి పంపించడమో జరిగితే వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా ఆ డేటా ఉండి ఆ డేటాని కూడా వాళ్ళు ఇచ్చారట. ఇప్పుడు మన ఇద్దరం ఫోన్ మాట్లాడుకున్నామండి, నేనన్నా రికార్డ్ చేయాలి లేదా మీరన్నా రికార్డ్ చేయాలి. అంతేగాని థర్డ్ పర్సన్ ఫోన్ రికార్డ్ చేశాడంటే మన ఫోన్ ట్యాప్ అయ్యి రికార్డ్ చేస్తే అయినట్టు. మరి ఆ థర్డ్ పర్సన్ ఆ ఫోన్ ట్యాప్ రికార్డ్ చేసి దాన్ని వాళ్ళకి పంపించి బెదిరిస్తే ఆ ఫోన్ ట్యాప్ ఏదైతే ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉందో ఆ రికార్డ్ ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర దొరికిందట. మరి అది ఇంకెంత దూరం పోతుంది, ఏ రకంగా పోతుంది? అయితే ఇది ఇంకా పూర్తి విచారణలో జరగాల్సిందే. ఇప్పటి వరకు రాధాకృష్ణ కావచ్చు, లేదా భుజంగరావు కావచ్చు, లేదా గట్టుమల్లు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రవీణ్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణలో ఉన్నటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా ఈ కేసులో వీళ్ళందరూ తప్పు చేశారు అనేది తేలేంత వరకు వీరు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగానే చూడాలి తప్ప వీళ్ళ నేరస్తులుగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు అనేది మన భావన, నా భావన కూడా. రైట్ సురేష్ గారు, వంశీ గారు, టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంటండి, ఏం చెప్తుంది ఆ చట్టం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఏమేమి అంశాలు పొందుపరిచినాయి? వంశీ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మిస్యూజ్ అనేది జరుగుతూ వస్తుంది. దానికి అంటే అసలు ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది 1885 బ్రిటిష్ కాలంలో వచ్చింది. అదే యాక్ట్ కొనసాగుతుంది. దానికి సంబంధించి 1951లో 419A అని చెప్పి రూల్స్ వచ్చాయి. తర్వాత 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ రూల్స్ వచ్చాయి. దాని అన్ని సారాంశం ఏంటంటే జాతీయ భద్రత, లేకపోతే మన సార్వభౌమాధికారానికి ఎలాంటి మనకి మీరు చెప్పినట్టుగా టెర్రరిస్ట్ అటాక్ మనకి ముంబైలో జరిగింది 2011లో. అలాంటి అంశాలు అలాంటప్పుడు ఇంటర్సెప్ట్ చేయొచ్చు, అలాంటి దాని మీద చేయొచ్చు, నిఘా పెట్టవచ్చు, సర్వైలెన్స్ పెట్టవచ్చు. దానికి ముందుగా కేంద్రం అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి, రాష్ట్రం అయితే రాష్ట్ర శాఖ అధికారి వాళ్ళ ముందస్తుగా అనుమతి తీసుకోవడంతో పాటు ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఉంటారో ఆ సర్వీస్ ప్రొవైడర్కి ఈ రాతపూర్వక ఆదేశాలను కూడా సర్వీస్ ప్రొవైడర్కి తెలియజేయాలి. సో ఆ సర్వీస్ ప్రొవైడర్ తెలియజేసిన తర్వాతనే అప్పుడు ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్కి ఈ రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా సర్వీస్ ప్రొవైడర్ మన ఫోన్ని వాళ్ళు ట్యాప్ చేయడానికి ఉపయోగపడితే, ఆ రకంగా చేస్తే ఆ సర్వీస్ ప్రొవైడర్ మీద కూడా ఫైన్ వేయచ్చు, ఈవెన్ లైసెన్స్ కూడా రద్దు చేయొచ్చు. అలాంటి అధికారాలు ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇందుకు సంబంధించి సర్వైలెన్స్ ఈ యాక్ట్లో ఉన్నాయి. వంశీ గారు, ఇందులో ఏంటంటే 2015లో మనం ఒకసారి చూద్దాం. అప్పుడు మీకు తెలుసు తెలంగాణలో ఓటుకు నోటు కేసు అంశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైంది అని చెప్పి అప్పుడు వస్తే, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఒక ఫిర్యాదు చేస్తారు. ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే అక్కడ కేసు కూడా పెడదామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫోన్, ఎందుకంటే ఆయన వాయిస్ రికార్డ్ బయటకు వచ్చిందంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ని ట్యాపింగ్ చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఆ ఉద్దేశంతో అక్కడ చేశారు. దాని మీద అయితే ఆ కేసు అక్కడ రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయింది, అయితే ఓటింగ్ నోటు కేసు నడుస్తుంది, అదంతా పక్కన పెడదాం. తర్వాత కొన్ని మీరు చెప్పినట్టుగా ఇందాక కొన్ని మీరు ఒక స్పష్టంగా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న కన్వర్సేషన్ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర బయటకు వచ్చిందని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఒక విషయం స్పష్టంగా చెప్పింది వంశీ గారు. ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన డేటా కనుక, అంటే నా ఫోన్ని లీగల్గా ఇల్లీగల్గా ట్యాప్ చేసినప్పుడు కూడా దాన్ని ఎవిడెన్స్గా తీసుకొని విచారణకు ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక మీరు భార్యాభర్తల అంశం సంబంధించి ఇంకొక విషయం వచ్చే
మనకి మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇంకో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే ఒక భర్త ఆ భరణం ఇవ్వడానికి, భార్యకు భరణం ఇవ్వడానికి వినకుండా కొన్ని ఆవిడ ఫోన్ని ట్యాపింగ్ చేశాడు. సో దాన్ని చూపించి కోర్టు సబ్మిట్ చేస్తే నువ్వు ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ అంటే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది, కాబట్టి రైట్ టు ప్రైవసీకి మీరు ఇల్లీగల్ కింద వస్తుందని చెప్పి ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అని చెప్పారు. ఇక్కడ జరిగింది వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం లేదు, లేకపోతే జాతీయ భద్రతకు విఘాతం లేదు. ఇక్కడ అనేది రైట్ టు ప్రైవసీ విఘాతం జరిగింది కాబట్టే ఈ చట్టానికి అంత ప్రాధాన్యత వచ్చి ఆ రకంగానే ఇప్పుడు దీని మీద ఈ సెక్షన్స్ కింద చెప్పి ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్